హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తే మనం ఎక్కువగా లాభాలు పొందవచ్చు, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు భాస్కర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. హలో సార్. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే సార్, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్ టర్మ్స్లో స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసి కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. సో అది ఎందుకంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం. సో సిమిలర్ వే ఈ ఫైనాన్స్లో కూడా మనము చేసిన సేవింగ్స్ అన్నీ కూడా బాగా రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి మనీని మల్టిప్లై చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ నీడ్స్. ఓకే, సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక మెయిన్ ఇన్ఫ్లేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ ఈ సంవత్సరం మీకు 100 రూపీస్కి దొరికినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అవి 105 రూపీస్ అవ్వచ్చు. అంటే దర్ ఇస్ అ 5% ఇంక్రీజ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇది పెరుగుతూ వస్తుంటుందన్నమాట. సో అంటే మీ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. ఈ 5% అయితే ఏది చెప్పాను దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారనమాట. సో రీసెంట్ టైంలో చూసుకుంటే మనము 2012 నుంచి అంటిల్ నౌ 2020 మనకు యావరేజ్గా 5% ఇన్ఫ్లేషన్ ఉంది. బట్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో 2013లో 12% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే 12% ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మీద 12% రిటర్న్ వచ్చినా మీ ప్రైసెస్ ఆల్రెడీ 12% ఇంక్రీజ్ అయి ఉంటాయి అన్నమాట. సో అంటే మీరు ఏమీ సంపాదించినట్లు యాక్చువల్లీ. సో తర్వాత లీస్ట్ ఇన్ఫ్లేషన్ 2017లో 1.5% ఇన్ఫ్లేషన్ ఉందన్నమాట. సో యావరేజ్గా మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 5% ఇన్ఫ్లేషన్ ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో యూజువల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి కంట్రీస్లో. డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది. 1%, అండర్ 1% ఉంటుందన్నమాట. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే లాభాలు పొందొచ్చు అంటారు? సో ఇన్వెస్ట్ చేసే ముందు ఫ్యూ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ కానీ, రిస్క్ అపటైట్ కానీ, తర్వాత హౌ లాంగ్ కెన్ యూ ఇన్వెస్ట్ అనే విషయాలపైన మీరు కన్సిడర్ చేయాలి. సో యూజువల్గా మనకు తెలిసిన ప్రోడక్ట్స్ ఏముంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి బ్యాంక్లో. సో ఇవి మనము లాక్-ఇన్ పీరియడ్స్ ఉంటాయి, 1 year 2 years అలా అని. సో మీకు బ్యాంక్స్ యావరేజ్గా 6% to 8% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇస్తాయన్నమాట. సో సెకండ్ ఏంటంటే, మీరు వినే ఉంటారు కామన్గా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, గోల్డ్ కానీ జ్యువెలరీ. సో లాస్ట్ 15 years డేటా తీసుకుంటే మీకు అబౌట్ 13% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. సో ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ గోల్డ్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఎ సేఫ్టీ లాకర్ లాంటి ఇది ఉంటుంది. బట్ నవడేస్ ఏంటంటే ఈ గోల్డ్ కూడా అవైలబుల్ ఉంది మార్కెట్లో. అంటే సో మార్కెట్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటారు. సో అవి మన 1 గ్రామ్ నుంచి ఎంతైనా కొనుక్కోవచ్చు. సో మీకు అవి మీ ట్రేడింగ్ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో ఉండిపోతాయి అన్నమాట. సో వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సెల్ దెమ్. సో యూ కెన్ ఎన్క్యాష్ దెమ్. సో తర్వాత ఇంకో థర్డ్ ట్రెడిషనల్ మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. So real estate has been good in the last few years, but ఏంటంటే కామన్ మ్యాన్కు అఫోర్డబిలిటీ ఇస్ అన్ ఇష్యూ. సో ఎక్కువ అమౌంట్ కావాలి ఇన్వెస్ట్ చేయాలి అంటే. సో దెన్ మీరు లీగల్ కన్సర్న్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సో ఈ ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని రెంట్ కానీ లీజ్ కానీ ఇచ్చి కూడా మీరు ఇన్కమ్ పొందవచ్చు అన్నమాట. సో లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అంటే మీ ప్రాపర్టీని, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఇప్పుడు అమ్మాలి అంటే సడన్గా మార్కెట్లో అప్పుడే వెళ్ళకపోవచ్చు. సో దట్స్ ఏ లిక్విడిటీ రిస్క్ అనమాట. సో ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్ మనము నిఫ్టీ ఇండెక్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 yearsలో అబౌట్ 13% రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ లాంటివి కానీ, టీసీఎస్ లాంటి స్టాక్స్ దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్స్. సార్ చెప్పండి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో మనీ ఎలా సంపాదించవచ్చు? సో స్టాక్ మార్కెట్లో యూజువల్గా మనము 2 ways ఇన్వెస్ట్ చేయొచ్చు. వన్ ఈజ్
మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటారు. సో మన జనరల్ రిటైల్ ఇన్వెస్టర్స్తో మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు మన ఫండ్ను మేనేజ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యూనో యాక్సిస్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ కానీ, ఎస్బీఐ కానీ, తర్వాత ఆదిత్య బిర్లా అలాంటి మ్యూచువల్ ఫండ్స్ అబౌట్ మనకు 16 to 17% రిటర్న్ ఇచ్చినాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే యూ డోంట్ హ్యావ్ టు నో మెనీ థింగ్స్, యూ జస్ట్ హ్యావ్ టు సెలెక్ట్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ పాసిబుల్, దెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో మీరు లంసమ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీతో 50,000 ఉన్నాయి, 1 lakh ఉన్నాయి అనుకో, యూ కెన్ డూ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు 10,000 5,000 యాజ్ లెస్ యాజ్ లైక్ 1,000 కూడా మీరు మంత్లీ బేసిస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయంటే ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే కంప్లీట్గా స్టాక్ మార్కెట్ బేస్డ్ డిపెండ్ అయిన ఫండ్స్ అనమాట. ఇంకోటి హైబ్రిడ్ డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత హైబ్రిడ్ ఫండ్ అంటే ఈ ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్, ఈ హైబ్రిడ్ ఫండ్ అంటారు దీన్ని. సో దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దెన్ ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో మనము కొంచెం ఎక్కువగా రిస్క్ చేయగలిగి ఎక్కువ రిటర్న్ సంపాదించుకోవాలి అంటే ఈక్విటీ బేస్డ్ ఇస్ బెటర్. లేదు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే రిస్క్ తక్కువగా ఉండి రిటర్న్ కూడా యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మీరు బ్యాలెన్స్ ఫండ్లో హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం సాధారణంగా వింటూ ఉంటాము, ఒకసారి స్టాక్ మార్కెట్లో మనీ అనేది పెడితే అవి తిరిగి రాదు అని అంటుంటారు కదా, అసలు ఎందుకు, ప్రధాన కారణం ఏమిటంటారు? స్టాక్ మార్కెట్ అంటే లైక్ చాలామంది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. సో స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ నాట్ ఏ గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అనమాట. సో మనము ఒక ప్రొఫెషనల్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ చదువుతాం. సో యూ స్పెండ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే 5 years యూనో కోర్స్ చేస్తాము. దెన్ దాని తర్వాత కూడా యూ ప్రాక్టీస్ దట్. సో దెన్ యూ బికమ్ ఏ యూనో డాక్టర్ ఆర్ లాయర్ ఆర్ ఇంజనీర్, రైట్? సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో మాత్రం యూనో పీపుల్ కమ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, లెట్స్ సే 1,00,000 రూపాయలు తీసుకొస్తారు అండ్ దే వాంట్ టు యూనో మల్టిప్లై, మేక్ millions with that amount. So without knowledge people come to stock market. So that's how you know they lose, the first point. ఇంకేంటంటే బ్రోకర్స్, స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, వాళ్ళు మీకు 10-15 times అంటే దే విల్ అలో యూ టు ట్రేడ్ 10 to 15 lakhs అమౌంట్తో ట్రేడ్ చేసుకోవడానికి మిమ్మల్ని అలో చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉంది, బ్రోకర్ దగ్గర 9 lakhs తీసుకుని ఒక ఏదైనా ట్రేడ్ చేశారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అంటే 2% అంటే 20,000 ప్రాఫిట్ అనమాట. మీ దగ్గర ఉన్నది మాత్రం 1 lakh, బ్రోకర్ మీకు 9 lakhs ఇచ్చాడు. సో మీకు 20,000 వచ్చింది 2% అంటే. సో అదే ఒకవేళ 2% లాస్ అయ్యారనుకోండి, సేమ్ మీ 1 lakhలో 20,000 పోతుందన్నమాట. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ 50,000, మీ 1 lakh rupees 50,000 అయ్యాయి అనుకోండి, అంటే మీరు 50,000 లాస్ అయ్యారు, అంటే 50% లాస్ అయ్యారు. సో ఒకవేళ అదే 50,000 మీరు 1 lakh తీసుకెళ్ళాలి అంటే 100% రిటర్న్ సంపాదించాలి. సో దిస్ మ్యాథ్ ఆల్సో వర్క్స్ అగెన్స్ట్ యూ. ఓకే. రీసెంట్ స్టడీ ఒకటి నేను చూశాను, అబౌట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ట్రేడ్స్, లార్జ్ శాంపుల్లో తీసుకుంటే వాళ్ళు మోర్ దెన్ 50% ఆఫ్ ద ట్రేడ్స్ వర్ ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లూజింగ్. రీజన్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వాళ్ళు తక్కువ ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతున్నారు, లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళు అలాగే హ్యాంగ్ అయ్యి సో ఎక్కువ లాసెస్ తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్.
ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అంటే రిటర్న్‌లో ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు? సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 ఇయర్స్లో చూసుకుంటే ఇండెక్స్ 13% రిటర్న్ ఇచ్చింది మనకు నిఫ్టీ ఇండెక్స్. బట్ ఇండివిజువల్ స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కానీ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ దే హ్యావ్ గివెన్ బెటర్ రిటర్న్స్. సో ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సో మనకు ఎఫ్డీస్ కంటే కానీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా బెటర్. బట్ ఏంటంటే ఇట్ ఈస్ లిటిల్ రిస్కీ. సో రిస్క్ కమ్స్ విత్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ రిటర్న్ కూడా మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి అండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటారు? సో మనం స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా రీటైల్ ఇన్వెస్టర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే మీకు సింపుల్గా ఒకటి డిమ్యాట్ అకౌంట్ అవసరం. ఓకే. సో ఈ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మీకు డిమ్యాట్ అకౌంట్ ఇస్తారు అనమాట. సో యూ కెన్ ఓపెన్ డిమ్యాట్ అకౌంట్ విత్ దెమ్. ఓకే. అసలు డిమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి ఉండాలంటారు? డిమ్యాట్ అకౌంట్ ఏంటంటే బిఫోర్ 2000 అప్పుడు మీకు షేర్స్ కొంటే షేర్ సర్టిఫికెట్స్ ఇచ్చేవాడు షేర్స్. సో దట్స్ అ పాసిబిలిటీ దట్ యూ కుడ్ లూజ్ దెమ్. సో ఇయర్ 2000 నుంచి ఈ డిమెటీరియలైజ్ అకౌంట్ అంటే డిజిటల్ అకౌంట్స్ ఇస్తున్నారు. అంటే మీ షేర్స్ కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మీ డిమ్యాట్లో వచ్చి ఉంటాయన్నమాట. సో మీరు సెల్ చేసినప్పుడు మీ షేర్స్ మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు, ఎంత ప్రైస్కి అమ్మారో ఆ డబ్బు మీకు మీ అకౌంట్లో వచ్చేస్తుంది అనమాట.